హాయ్, నమస్తే, వెల్కమ్, స్వాగతం, సుస్వాగతం. నేను అమ్మమ్మ ముద్దుల మనవరాలు, నాన్నకి పెద్దమ్మాయి, మా అమ్మాయికి లావు, ఫ్రెండ్స్కి లావులి, టోటల్గా మీ లావణ్య శ్రీపతి మీ ముందుకు వచ్చేసింది అమ్మమ్మ కబుర్లు టాపిక్తో. ఇంకా ఈరోజు ఈ టీవీ ప్రోగ్రామ్స్ చెప్పాను కదా మీకు, ఈ చిత్రలహరి ఇవన్నీ పోతే రామానంద సాగర్ గారి రామాయణం హిందీలో. సో అది ఆయన రాముడు అంటే ఈరోజుకి కూడా అరుణ్ గోవిల్ గారు అట్లా ఉండేది. అయితే అది సండే వేసేవాళ్ళు. సండే మార్నింగ్ 11కో 10కో రండి వచ్చేది. దీని తర్వాత అది శ్రీ మహాభారత్ కథ ఉండేది కదా, నితీష్ భరద్వాజ్ కృష్ణుడిగా వేసిన మహాభారతం. సో అదొకటి, మహాభారత్ అని వచ్చేది రామాయణం తర్వాత కొన్నాళ్ళకి. సో ఇవి రెండు అప్పట్లో చాలామంది చూసిన ఫేమస్ సీరియల్స్ అన్నమాట. ఇంకా కాకపోతే మేము సరిగ్గా చూడలేదండి, ఏది సరిగ్గా చూడలేదు. ఎందుకంటే సండే మాకు 12 దాకా ట్యూషన్ ఉండేది, 10 to 12 ట్యూషన్ ఉండేది కాబట్టి మిస్ అయ్యేవాళ్ళం. అలాగే చార్లీ చాప్లిన్ ఒకటి వచ్చేది, ఆ చార్లీ చాప్లిన్ కూడా మిస్ అయ్యేవాళ్ళం. దీనికి ముందో దీనికి తర్వాత అది కూడా ఉండేది. సో అది కూడా మిస్ అయ్యేవాళ్ళం. అంటే నేను, మా పెద్ద చెల్లి, తమ్ముడు చెల్లెలు ఇంట్లోనే ఉండేవాళ్ళు, మేమిద్దరం మాత్రం మిస్ అయ్యేవాళ్ళం. ఆ తర్వాత జుగల్బందీ అని ఒక సీరియల్ వచ్చేది. నెక్స్ట్ వచ్చేసి హిందీ మూవీస్ అన్నీ అప్పుడే అలవాటు. కూర్చోబెట్టి మా నాన్నగారు పేర్లు చెప్తూ నర్గీస్ అని, తర్వాత రాజ్ కపూర్, రాజ్ కుమార్, ఇట్లా వీళ్ళందరి పేర్లు, దిలీప్ కుమార్, ఇట్లాగా నజరుద్దీన్ షా అని, వాళ్ళని వీళ్ళందరి పేర్లు చెప్తూ కూడా కూర్చోబెట్టి ఆయనకి ఎవరు ఫేవరెట్ ఇవన్నీ కూడా చెప్తూ ఉండేవాళ్ళు అనమాట. సో అట్లాగా పాటలు కూడా చాలా బాగా పాడేవాళ్ళు అండి మా నాన్నగారు. హిందీ సాంగ్స్ కూడా చాలా బాగా పాడేవాళ్ళు. ముఖ్యంగా ఏంటంటే మళ్ళీ మర్చిపోయాను. నూతన్ అని ఒక హీరోయిన్ ఉండేది, ఒక ఆవిడ తర్వాత ముంతాజ్, ఆవిడ పేరు ముంతాజ్. తను ఇట్లా అందరి పేర్లు చెప్తూ, ఇక మంగళవారం లాస్ట్ వీడియోలో చెప్పినట్టు ఆ సర్జరీలు బ్లాక్ అండ్ వైట్లో వస్తేనే నాకు భయం వేసేది. ఆ తర్వాత వచ్చేసేసి కొన్నాళ్ళ తర్వాత క్రికెట్ మ్యాచెస్, తర్వాత తర్వాత ఈయన ఎంజీఆర్ ఉన్నారు చూసారా, ఎంజీఆర్ పోతే ఎంతమంది వచ్చారో దాన్ని ఉంటారు యాత్రకి. సో అది కూడా ఆఖరికి పెట్టుకునేవాళ్ళు మా నాన్నగారు. అంటే చూపించేవాళ్ళు, చూసావమ్మా అని చెప్పేసి. మొత్తం చూడకపోయినా అప్పట్లో బ్లాక్గా అట్లాగా ఒక ఇది పెట్టేసేసి, లోగో పెట్టేసి అది మాత్రమే వేసేవాళ్ళు. ఇంకా ఆ రోజు ప్రోగ్రామ్స్ కొంతమంది దానికి ఏం వేసేవాళ్ళు కాదనమాట. సో అట్లాగా ఇలాగా ఇంకేవో చాలా ఉన్నాయి. షారుఖ్ ఖాన్ది ఫౌజీ అని ఒక సీరియల్ వచ్చేది. నాకు తెలిసినంత వరకు అదే ఫస్ట్ సీరియల్ టీవీలో ఎంట్రీ అతనిది అదేననుకుంటా. తర్వాత నా పెళ్ళైన తర్వాత అయితేనండి శాంతి అని ఒక సీరియల్ వచ్చేది. ఆవిడ యాంకర్, క్రికెట్ కామెంటరీకి వస్తుంది. ఆ తర్వాత అమ్మాయి అంటే మా నాన్నగారికి ఒక ఇష్టం అనమాట. అంటే ఇంగ్లీష్ ప్రొనౌన్సియేషన్ అప్పట్లో తక్కువ కదండి, లేడీస్ అంత ఇదిగా రావడం అనేది చాలా తక్కువ కదా. సో అట్లా ఇది ఉండేది. నాతో చెప్పేవాళ్ళు కూడా, ఎంఏ లిటరేచర్ చేయాలమ్మా నువ్వు అని చెప్పేసి, కానీ నేను చేయలేకపోయాను. సో అదొకటి. తర్వాత చంద్రకాంత సీరియల్ మా నాన్నగారు ఇంట్లో ఉండి చూసి, అది నాకు పెళ్ళైన తర్వాతను లేదు ముందే వచ్చింది. సో అది ఆ చంద్రకాంత సీరియల్ మధ్యలో ఎందుకో ఆపేశాడు. అది రీజన్ ఏంటో నాకైతే తెలియదు. ఈ రోజుకి అది ఎవరికన్నా కనుక తెలిస్తే కాస్త మెన్షన్ చేయండి. కంటిన్యూషన్ ఉంటే ఎందులో ఉంది, ఇప్పుడు వస్తున్నాయి కదా ఓటీటీలో. సో అలా ఏదన్నా ఉంటే కనుక మళ్ళీ ట్రై చేస్తాను. ముఖేష్ ఖన్నా, భారతంలో భీష్ముడిగా వేసిన ముఖేష్ ఖన్నా గారు కూడా ఉంటారు అందులో. సో ఇదన్నమాట. ఇవి టీవీ ప్రోగ్రామ్స్. ఇంకా ఏవేవో ఆ తర్వాత అమ్మమ్మ వాళ్ళు టీవీ కొనే టైంకి అయితే ఈటీవీ కూడా వచ్చేసింది. అదే కదా ఫస్ట్ తెలుగు ఛానల్ నాకు తెలిసినంత వరకు. జెమినీ తమిళ్ వాళ్ళది.
కానీ తెలుగు వాళ్ళది వచ్చేసి ఫస్ట్ ఛానల్ ఈటీవీనే అనుకుంటున్నాను నేను. కాబట్టి ఈ టీవీ షోస్ అయితే ఇంతవరకే నాకు గుర్తున్నాయి. ఇంకేమన్నా ఉన్నాయేమో నాకు తెలియదు. మెయిన్గా రామాయణం, మహాభారతం ఇవి 2 అనమాట. ఆ తర్వాత చార్లీ చాప్లిన్ ఇవి. ఇంకా చెప్పా కదా, అమ్మమ్మ వాళ్ళకేమో ఎప్పుడుకో వచ్చింది టీవీ, నాన్నగారు వాళ్ళేమో అప్పుడే కొన్నారు. ఆ తర్వాత కలర్ టీవీ కొన్నాళ్ళకి ఎప్పుడుకో తీసుకున్నారు. ఇంకా నాకు అది సరిగ్గా గుర్తులేదు. ఇహ ఇంకొకటి న్యూస్ అండి. ఆ న్యూస్లో శాంతి స్వరూప్ అని ఒక ఆయన ఉంటారు న్యూస్ చదివేటప్పుడు. ఆ న్యూస్ చదివే ఆ శాంతి స్వరూప్ గారన్న ఒక ఆవిడ, శోభారాణినో ఏదో ఉంటారు, ఆవిడ నిలువు బొట్టు పెట్టుకుని ఒక ఆవిడ ఉంటారు. వీళ్ళిద్దరూ కూడా మా నాన్నగారికి, అలాగే గడ్డంతో ఒక ఆయన ఉంటారు, ఆయన పేరు గుర్తు రావట్లేదు, న్యూస్ రీడర్ ఆయన, 1 సినిమాల్లో కూడా కనిపించినట్టున్నారు. ఆయనున్నా కూడా మా నాన్నగారికి కొంచెం అంటే న్యూస్ రీడర్స్ వీళ్ళు చాలా ఇష్టం అనమాట. ఇంకా మా తాతయ్య ఏమో రేడియో, ఆల్ ఇండియా రేడియో, ఇక్కడ టీవీ అయింది కదా, ఆ టైంలో అక్కడ రేడియో అనమాట. రేడియోలోనేమో మీకు గుర్తుండే ఉంటుంది, ఈ రోజుకే వస్తుంది అనుకుంటా, ఫలానా వాళ్ళది అదేంటది సినిమా పేరు మీరు మర్చిపోయాను. ఆవిడ వాయిస్ ఎంత బేస్ వాయిస్ అండి, అరిచినట్టుగా అలా వస్తుందన్నమాట. అది చూడండి, ఇది చూడండి, ఫలానా వాళ్ళ చిత్రం. నీకు గుర్తు రావట్లేదు ఎందుకనో ఈ టైంకి. చాలాసార్లు అనుకునేవాళ్ళం, ఆ వాయిస్ వింటే ఒక రకమైన ఇది ఉండేది, తర్వాత నవ్వు కూడా వచ్చేది, ఎందుకో తెలియదు. హరికథలు వచ్చేవి రేడియోలో అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు, చాలా బాగుండేవి. ముఖ్యంగా మహిషాసురమర్దిని దసరా రోజుల్లో అమ్మవారి గురించి చెప్పేటప్పుడు ఆ మహిషాసురమర్దిని స్తోత్రం ఉంటుంది కదా, అది చాలా బాగా వచ్చేదన్నమాట. ఈ హరికథలు, తర్వాత సినిమా ప్రోమోలు, అప్పుడు రేడియోలో ఆ అడ్వర్టైజ్మెంట్స్ వచ్చేవి కదా, కొత్త సినిమాలు, కలియుగ పాండవులు కొత్త ఎంట్రీ అప్పట్లో వెంకటేష్ గారి ఫస్ట్ మూవీ అనుకుంటాను. సో కలియుగ పాండవులు, నాగార్జున అది విక్రమ్ మూవీ అనుకుంటా, విక్రమ్. ఆ తర్వాత బాలకృష్ణ గారి సినిమాలు, జస్టిస్ చౌదరి గురించి కూడా అప్పట్లో, అంటే అది ఫస్ట్ది కాకపోయినా చెప్తున్నాను అసలు జస్టిస్ చౌదరి గురించి. వాళ్ళు స్టోరీస్ కొంచెంగా చెప్పేసి ఆల్మోస్ట్ మనకి ఆ రేడియోలో విన్నదాన్ని బట్టి మూవీ చూడకపోయినా అర్థమైపోతుంది. పాటలు అక్కడక్కడ 2-3 పాటలు ప్లే చేయడం ఇట్లా వచ్చేది. క్రికెట్ కామెంటరీలు వచ్చేవి రేడియోలో, ఇలాగనమాట. సో ఇదండి ఇప్పటికీ. నెక్స్ట్ టైం నుంచి ఇంకో ఏదన్నా టాపిక్తో మళ్ళీ చెప్పుకుందాం. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాటా.